ఏంటి సజ్జల భార్గవరెడ్డిపై మరో 2 కేసులు హైకోర్టులో భార్గవ్ ముందస్తు బెయిల్ గతంలో వేయడం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఈయన పిటిషన్ వేసుకోవడం. ఇది తప్పదు కదా, వీళ్ళు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అవ్వడం ఖాయం అన్నప్పుడు అరెస్ట్ తప్పించుకోవడానికి ఇంకా అంటే ఉన్న కేసులు సరిపోవనా, ఇంకా పటిష్టంగా ఉండాలని ఇంకో 2 కేసులు అంటే ఇంకా 2 ఉంది, ఇంకో 20 వేసినా ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు మాకు వ్యతిరేకంగా అన్న వాటికి అన్నిటికీ అతను కోఆర్డినేటర్ కాబట్టి అతని మీదే వీళ్ళు టార్గెట్ చేస్తారు కదా, న్యాచురల్గా అతని మీదకి వెళ్తాయి కదా. అది కాకుండా మొన్న కడపలో బంధువులు ఎవరినో పిలిచి అడిగారు, కొత్త ఫిర్యాదులు కూడా కొన్ని జోడించబడినట్టుగా ఉన్నాయి. అంటే వచ్చాయేమో ఆధారాలు మనకు తెలియదు. కానీ ఒకటి, సుప్రీంకోర్టు ఆయనకు 2 వారాలు సమయం ఇచ్చింది. 2 వారాల తర్వాత 2 వారాల్లో అరెస్ట్ చేయరు. సో ఈ 2 వారాల సమయాన్ని ఆయన ముందస్తు బెయిల్ సంపాదించుకోవడానికి ఇక్కడ కేసులు వేయడానికి చేస్తున్నాడు. ఇంకా మూడోది, హైకోర్టులో తొందరగా విచారించమని హైకోర్టును కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి హైకోర్టు ఇప్పటికీ 2 రకాల కామెంట్స్ వాళ్ళు చేశారు. ఒకటి, సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రాన దాన్ని మరీ ఇదిగా తీసుకొని ప్రాథమిక హక్కులు వాటిని కాదనలేము అనేది ఒకటి, అసభ్యంగా తప్పుగా ఉన్న వాటిని సమర్థించలేము అని 2. సో 2 పాయింట్స్. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన సమస్త కేసులకు, అదే ఆర్జీవీదైనా ఇంకొకరిదైనా అందరికీ వర్తించే ప్రిన్సిపల్ ఇదే. ఒకటి, సోషల్ మీడియా పోస్టులు విమర్శలు ఉండొచ్చు, అసభ్యంగా లేదా వ్యక్తిగతమైన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. అలా చూసినప్పుడు అనేకం చాలా జుగుప్సాకరమైనవన్నీ వచ్చాయి. కాబట్టి వాటికి ఈయన కన్వీనర్గా ఈయన ఆధ్వర్యం వహించాడు, ఆయన చెప్తే పెట్టామని ఎవరైనా చెప్పారేమో అది కూడా తెలియదు మనకు. కాబట్టి హైకోర్టు ముందు ఉన్నప్పుడు హైకోర్టు చెప్తుంది. పైగా హైకోర్టుగానే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇన్ ది సెన్స్ సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వమని చెప్పిన తర్వాత ఆయన వచ్చి అడుగుతున్నాడు. కాబట్టి హైకోర్టు ఇంతకుముందు కంటే కొంచెం సమగ్రంగా దీన్ని చూడొచ్చు అని మనం భావించాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ కేసుల నుంచి మాత్రం కేసులు ఇదాక నిరంతరమైన ఇంకా చాలా కాలం పాటు ఇది ఉంటుంది. బహుశా ఈ వారం రోజుల్లో చూస్తే మటుకు అరెస్టులు వెంటబడ్డాలు అవి కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఆ మొదట తీసుకున్న వాళ్ళను హైకోర్టులో కేసు వేసి విజయబాబుకి జరిమానా కూడా వేశారు కదా 50,000. ఈ సందర్భంగా బయటకు వచ్చే ఒక విషయం ఏమంటే, ఆ కేసు అప్పుడు అప్రోచ్ అయిన తీరంత బాగున్నట్లేదేమో, ఆ వాదనల్లో కొంత లోపం ఉండడం వల్ల అలా జరిగింది. బట్ అదర్వైజ్ మీడియా, సుప్రీంకోర్టు దగ్గర నుంచి అందరూ కూడా పొలిటికల్ క్రిటిసిజం, క్యారికేచరింగ్ ఇట్లాంటి వాటిని అలౌ చేస్తారు. అసభ్యంగా వ్యక్తిగతంగా ఉన్నవి, లేకపోతే రెచ్చగొట్టేవి, విద్వేషం కల్పించేవి, జుగుప్సాకరమైనవి. విద్వేషం ఒకటి అండి, జుగుప్స. తర్వాత తరగతుల మధ్య, అంటే కులాల మధ్య కానీ లేకపోతే కుటుంబ ఇవి పెట్టేవి, మతాల మధ్య చిచ్చు పెట్టేవి. మూడోది ఫేక్, మీ పేరుతో నేను పెట్టడం, అవును నా పేరుతో ఎవడో అప్పుడు రీట్వీట్ చేసినట్టుగా, అటువంటి వాటిని కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. వాటి అన్నిటికీ ఆయన సారథిగా ఉన్నాడు కాబట్టి మామూలుగా ఉండటం కాదు కదా. జగన్తో సహా ఆయన వేదిక మీద పాల్గొని వాళ్ళని పరిచయం చేయడాలు ఇవన్నీ ఆయన బహిరంగంగా ఆయనకి ఇవ్వడమా వద్దా అని కూడా అప్పుడు మీమాంస నడిచింది. అసలు ఈయనకి ఇవ్వడం అని కొంతమంది వ్యతిరేకులు. నేను హైకోర్టు అన్నీ తీసుకుంటారా, వీటన్నిటిని ఒకటే బంచ్ ఆఫ్ కేసెస్గా తీసుకొని ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తారా, ఇట్లాంటివి ఏదైనా జరగవచ్చు. వాయిదా కూడా ఇవ్వచ్చు. 2 వారాల సమయం ఉంది కాబట్టి ఎటు తిరిగి హయ్యెస్ట్ సుప్రీంకోర్టు 2 వారాల వరకు అన్నారు కాబట్టి 2 వారాల లోపల జరగవచ్చు. సరే, అదే వర్మకు కూడా అదే వర్తిస్తుంది. ఆయన కూడా ఒక వారం రోజులు రక్షణ ఇచ్చారు. ఈ వారంలో ఆయన మళ్ళీ కేసు వేశారు. సో ఆ కేసులో వాదనలు ఎలా ఉంటాయి, కోర్టు ఏం చెప్తుంది, దట్ యు హ్యావ్ టు సీ. సార్, మన దాంట్లోనే బిగ్ బ్రేకింగ్ ఒకటి వస్తుంది సార్. నాదెండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారట. ఏదైతే స్టెల్లా షిప్ ఉన్నదో కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి విచారణ జరిపించాలని ఆదేశం అట. తప్పకుండా జరిపించవచ్చు. దీని మీద చాలా వివరంగా మనం చర్చించాము. నేను నిన్న కూడా చర్చించాను. ఇప్పుడు ఇవే